హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్ బాకి. నేను మీకు జోకులు బాకి, మీరు నాకు నవ్వులు బాకి. తీర్చేసుకుందాం. ఒకసారి ఒక ప్రియుడు అంటున్నాడు, సుజీ నా బయోడేటా మొత్తం నీకు చెప్పేశా, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదుగా? చూసా నీ ఆస్తి అంతస్తు నీ చదువు అన్నీ నాకు నచ్చాయి, కానీ నీ చెంబు మొహం చెప్పు మొహం చూస్తూ జీవితాంతం నీతో బతకగలనా అని ఆలోచిస్తున్నా. ఒకసారి ఒక స్టేజ్ మీద సంగీత విద్వాంసుడు పాట కచేరీ చేస్తున్నాడు. అని కానీ ఎంత పెద్ద కర్ర తీసుకుని ఒక స్టేజ్ మీదకి వస్తే నీకేం భయం లేదా, నువ్వు పాడుకో, ఎంతసేపు పాడుకుంటా పాడుకో, నిన్ను ఎవడు ఇక్కడికి తీసుకొచ్చాడో ఆడి కోసం చూస్తున్నా, ఆడి కనబడితే నా చేతులు అయిపోయాడు అంతే. ఒకసారి పక్కింటి ఆవిడ, వదినా అర్జెంటుగా 2,000 రూపాయలు ఇవ్వా, మా అబ్బాయి జీతం రాగానే ఇచ్చేస్తా. దాందేముందమ్మా, ఎవరికైనా కష్టం అనేది వస్తుంది, ఇదిగో 2,000 రూపాయలు. ఇంతకీ మీ అబ్బాయి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు? ఇంకా ఉద్యోగమా పాడా, ఆడు మొన్నేగా ఎల్కేజీ యూకేజీకి వచ్చాడు, వస్తావు దీని అర్జెంట్ పని ఉంది అంటూ చదవడం జాక్కుందాం. అలా ఉంటే సెక్రటరీ ఒక పిఏ రాజకీయ నాయకుడితో, సార్ మీరేమో ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి ప్రకటన ఇచ్చారు, వాడు ఎవడో జెండా కొన్నాడంట, ఇల్లు లేదంట, ఇప్పుడు ఇల్లు కొత్త సొంత ఇల్లు ఇమ్మని చెప్పేసి పేచి పెడుతున్నాడు సార్. ఒకసారి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూపించుకొని బయటకు వస్తూ వాళ్ళ ఆవిడతో అంటాడంట, ఈ వెధవ చిన్నప్పుడు విపరీతంగా అల్లరి చేసేవాడు, అందుకని నేను వాడిని వెళ్ళి ఎండలో నిలబడరా అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చేవాడిని. మరి అది మనసులో పెట్టుకున్నాడో ఏమో, ఇవాళ నన్ను చూసి పరీక్ష చేసి, మాస్టారు మీకు వైటమిన్ డి తక్కువగా ఉంది, ప్రతిరోజు వెళ్ళి ఎండలో నిలబడమంటున్నాడు ఉంటా, ఈ డాక్టర్ పనికిరాడు, ఇంకో డాక్టర్కి పోదాం పదా. ఒకసారి ఒకడు, సార్ పంతులు గారు, వాడి మీద విపరీతమైన కోపం వచ్చేసిందిరా. మగాడన్న తర్వాత కోపం రావడం సహజం, కానీ ఆ కోపాన్ని దిగమింగుకోవటం మొగుడి లక్షణం.